స్క్లెరోడెర్మా తిరిగి మళ్లించగలిగితే ఎందుకు మంది డాక్టర్లు దీన్ని మాట్లాడటం లేదు? ఈ వీడియో స్క్లెరోడెర్మా కేర్ మరియు కోలుకోవడాన్ని చుట్టూ అపోహలను ఖండించడంపై ఆధారపడి ఉంది. స్క్లెరోడెర్మా రోగులు తమ లక్షణాలను మళ్లించుకోవడానికి అవసరమైన సహాయం ఎందుకు పొందలేరు? 4 ప్రధాన కారణాల గురించి మాట్లాడబోతున్నాం. హాయ్, నేను డాక్టర్ చంద్రదాసరి. గట్ మైక్రోబియోమ్ లోపం వల్ల కలిగే ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను తిరిగి మళ్లించడంలో నిపుణుడైన బోర్డు సర్టిఫైడ్ సర్జన్ని. గత 13 సంవత్సరాలలో శాశ్వతంగా ఇన్ఫ్లమేషన్ను తొలగించుకున్న వేలాది మంది రోగులు మరియు క్లయింట్ల విజయ కథలను నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి టైమ్ జోన్లో ఉన్న ప్రజలు మా కోచింగ్ ప్రోగ్రామ్ మరియు క్లినిక్ నుండి వచ్చిన జ్ఞానం మరియు ప్రోటోకాల్స్ను ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించి స్క్లెరోడెర్మా ఇన్ఫ్లమేషన్ను శాశ్వతంగా తిరిగి మళ్లించుకున్నారు. ఈ వీడియోలో స్క్లెరోడెర్మా గురించి చర్చల్లో తరచూ మర్చిపోతున్న కొన్ని చాలా ముఖ్యమైన విషయాలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ జ్ఞానం ఎందుకు విస్తృతంగా తెలియదు అనే 4 ప్రధాన కారణాలను కూడా మనం పరిశీలించబోతున్నాం. మొదటి కారణం, డాక్టర్లు ఇంకా జన్యుపరమైన కారణాలనే నిందిస్తున్నారు. ఇదే నేను జ్ఞాన లోపం అని పిలుస్తాను. సంశోధనల ప్రకారం స్క్లెరోడెర్మా వంటి పరిస్థితుల్లో కనిపించే ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపించడంలో గట్ మైక్రోబియోమ్ లోపం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక్కడ 2024లో వచ్చిన అధ్యయనం ఉంది. ఇది గట్ మైక్రోబియోమ్ మెటబోనైట్స్ స్క్లెరోడెర్మాలో ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరించింది. బ్యాక్టీరియా కూర్పు, మెటబోనైట్ స్థాయిలో మార్పులు వ్యాధి లక్షణాలు, జీర్ణ సంబంధిత లక్షణాలకు ఎలా సంబంధించాయో ఇందులో చూపించారు. ఇంకా 2023లో వచ్చిన అధ్యయనం స్క్లెరోడెర్మాలో గట్ మైక్రోబియోమ్ లక్షణాల మధ్య సంబంధాన్ని పరిశీలించింది. తీవ్ర లక్షణాలున్న రోగుల్లో జాతుల వైవిధ్యం తక్కువగా ఉండి హానికర బ్యాక్టీరియా స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం కనుగొంది. అదేవిధంగా ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం వంటి అంశాలు స్క్లెరోడెర్మాలో ఇన్ఫ్లమేషన్ను నియంత్రించడంలో కీలకమని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 2021లో జరిగిన ఒక అధ్యయనం స్క్లెరోడెర్మా రోగులు ఎదుర్కొనే పోషక సమస్యలను పరిశీలించి ఆహారం, వ్యాధి తీవ్రత, పోషకాహార లోపం ప్రమాదం మధ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పోషకాహార ప్రణాళికల విలువను హైలైట్ చేసింది. ఇంకా 2022లో జరిగిన మరో అధ్యయనం వ్యాయామాన్ని స్క్లెరోడెర్మాకు సంభావ్యమైన వ్యాధి మార్పిడి చికిత్సగా చూపించింది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా మరియు హానికరమైన మార్గాలను తగ్గించడం ద్వారా ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్ మరియు వాస్క్యులర్ డిస్ఫంక్షన్ వంటి ముఖ్యమైన పాథోజెనిక్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇన్ని డేటా ఉన్నప్పటికీ చాలా మంది డాక్టర్లు మరియు రుమటాలజిస్టులు స్క్లెరోడెర్మా విషయంలో పూర్తిగా జన్యుపరమైన అంశాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఇది పూర్తిగా జన్యుపరమైన అంశాలే ఫలితాన్ని నిర్ణయిస్తాయని భావించడంలా ఉంది. కానీ నిజం ఏమిటంటే చాలా మంది స్క్లెరోడెర్మా రోగులకు లక్షణాలు ప్రారంభమయ్యే ముందు కూడా అదే జన్యువులు ఉన్నాయి. అయితే నిజంగా ఏమీ జరుగుతోంది? నిజం ఏమిటంటే జన్యుపరమైన అంశాలు కొంతవరకు ప్రభావితం చేయవచ్చు, కానీ మీ పేగులో ఉండే బ్యాక్టీరియా జన్యుపరమైన పదార్థం అంటే బ్యాక్టీరియా జన్యువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇది నేను మా మెంబర్షిప్ కోర్సులో బోధించే ఒక కీలకమైన భావన. ఇప్పుడు దానికి ఒక ప్రివ్యూ ఇస్తున్నాను. మనుషుల్లో డజన్ల కొద్దీ జన్యువులు ఉన్నా నేను చెప్పినట్టు ఈ జన్యువులు మీ ప్రవర్తన మరియు ట్రిగ్గర్లకు మీరు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆధారపడి ఆన్ లేదా ఆఫ్ చేయబడవచ్చు. అయితే ఈ పర్యావరణ ట్రిగ్గర్లు ఏమిటి? ఈ పర్యావరణ ట్రిగ్గర్లు అంటే ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, ఇవే పెద్ద 5. చాలా మంది డాక్టర్ల నుండి మనం తరచుగా వినే కథ ఏమిటంటే జన్యువుల వల్ల వాపు వస్తుందని. కానీ ఆ కథలో నేను ఇంకొంత జోడించాలనుకుంటున్నాను. శరీరంలోని ప్రతి కణంలోనూ DNA ఉన్న న్యూక్లియస్ ఉంటుంది. ఈ DNA శరీరంలో వాపు సహా వివిధ విధుల కోసం రెసిపీ బుక్ను అందిస్తుంది. అందువల్ల జన్యువులు ఒక రకమైన రెసిపీ బుక్ లాంటివి. మీరు ఈ రెసిపీ బుక్ను ఉదాహరణకు ఒక బేకరీకి తీసుకెళ్తే వారు స్కోన్స్ తయారు చేస్తారు. మీరు అదే రెసిపీ బుక్ను ఒక కేఫేకు తీసుకెళ్తే వారు సూప్ తయారు చేయవచ్చు. అంటే అదే రెసిపీ బుక్ శరీరంలోని వేర్వేరు భాగాల్లో వేర్వేరు పనుల కోసం సూచనలను ఇస్తుంది. అందువల్ల బయటి ప్రభావాలు ప్రతి కణంలో ఏ జన్యు రెసిపీలు ఉపయోగించబడుతున్నాయో చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇది 2 చాలా ముఖ్యమైన విషయాలకు దారితీస్తుంది. 1, మీకు ఒక జన్యువు ఉందని మాత్రమే అది ఎప్పుడూ ఆన్లో ఉంటుందని అర్థం కాదు. నిజానికి సరైన సమయం వచ్చే వరకు అది ఆఫ్లోనే ఉండొచ్చు. 2, శరీరంలోని ప్రతి కణం ప్రతి జన్యువును ఉపయోగించదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు వాపును కలిగించే మంచి జన్యువులు లేదా చెడు జన్యువులు ఉన్నా అవి ఎప్పుడూ ఆన్లో ఉండవు. మీరు వాటిని నియంత్రించే సామర్థ్యం కలిగి ఉన్నారు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఎలా అనేది అదే చాలామంది డాక్టర్లు తెలియజేయడంలో విఫలమవుతారు. వాళ్ళు మీకు ఎలా అనేది చెప్పరు. వాళ్ళు జన్యువులను నిందించి మందులు సూచించడంలో చాలా త్వరగా ఉంటారు. కానీ ఒక జన్యువు ఆన్ లేదా ఆఫ్ చేయడాన్ని నియంత్రించడానికి మార్గం ఉండొచ్చని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అదే విషయాన్ని మేము ఈ కోర్సులో మీకు నేర్పించబోతున్నాం.
సరే, ఇప్పుడే చెప్పడం మంచిది. ఇప్పటివరకు మనం మనిషి జన్యువుల గురించి మాట్లాడుతున్నాం. అవి ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. కానీ మన శరీరం బిలియన్ల మైక్రోబ్స్కు కూడా ఆతిథ్యం ఇస్తుందని గుర్తుంచుకోండి. ఈ మైక్రోబ్స్ తమదైన డిఎన్ఏలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేటరీ మెటబోలైట్స్ను ఉత్పత్తి చేయగలవు. ఈ మైక్రోబ్స్లో కొన్ని మనకు సహాయపడతాయి, కానీ కొన్ని మనకు హాని చేస్తాయి. సరైన సమతుల్యతను సాధించడమే మన లక్ష్యం. నమ్మండి లేదా వద్దు, మన శరీరంలోని అన్ని జన్యువులను కలిపితే కేవలం 1% మాత్రమే నిజంగా మానవ జన్యువులు. మిగిలిన 99% బ్యాక్టీరియా మరియు ఇతర మైక్రోబ్స్ నుండి వస్తాయి. ఇవి ఎక్కువగా మన ప్రేగులు మరియు శ్వాసనాళాల్లో నివసిస్తాయి. జన్యుపరంగా సమస్యలు ఉన్నాయని నిందించే వారికి మీకు అసలు చెడు జన్యువులు ఉండకపోవచ్చు. మీ జన్యువులు బాగానే ఉండొచ్చు. మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు. అదే పెద్ద సమస్యకు కారణమవుతోంది. మళ్ళీ ఇది కూడా చాలామంది డాక్టర్లు మాట్లాడని మరో విషయం. ఇక్కడ మంచి మరియు చెడు బ్యాక్టీరియా నిష్పత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందుకే నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మేము దీన్ని డిప్రెషన్లో చూసాం, ఊబకాయంలో చూసాం, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో చూసాం, అలాగే లూపస్, రుమాటాయిడ్, ఎంఎస్, సోరియాసిస్, ఎగ్జిమా మరియు దీర్ఘకాలిక అలర్జీలు వంటి ఇతర ఆటోఇమ్యూన్ పరిస్థితుల్లో కూడా చూసాం. ఈ ప్రతి పరిస్థితిలోనూ చెడు బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాటిని తొలగించి మంచి బ్యాక్టీరియాతో భర్తీ చేయాలి. స్క్లెరోడెర్మాకు ఇన్ఫ్లమేషన్కు మూల కారణాలను పరిష్కరించడం అత్యంత అవసరం. డాక్టర్లు మైక్రోబయోమ్ను సరిచేయరు. డాక్టర్లు ఏ అసమతుల్యతలు సంబంధితవో కూడా తెలియదు. నేను దీన్ని చాలా సులభంగా చెబుతాను. మైక్రోబయోమ్ అసమతుల్యతలు ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయి. మనం దీన్ని ఎందుకు తెలుసు అంటే, మన ఇమ్యూన్ సిస్టంలో 80% భాగం పేగులోనే ఉంటుంది. అక్కడ ట్రిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు మరియు ఇమ్యూన్ సెల్స్ పరస్పరం చర్య చేసుకుంటూ ఇన్ఫ్లమేషన్ను ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ ఇక్కడే సమస్య ఉంది. డాక్టర్లు మైక్రోబయోమ్ను సరిచేయరు. కనీసం ప్రస్తుతం డాక్టర్లు 2-3 వర్గాల్లోకి పడతారు. వాళ్లలో కొంతమంది మైక్రోబయోమ్ క్రోన్స్ డిసీజ్ ఇన్ఫ్లమేషన్లో పాత్ర పోషిస్తుందని కూడా నమ్మరు. మైక్రోబయోమ్ పాత్ర పోషిస్తుందని తెలిసిన జిఐ డాక్టర్లు ఉన్నారు. కానీ ఏ రకమైన అసమతుల్యతలు నిజంగా సంబంధం కలిగి ఉన్నాయో తెలియదు. మరియు కొంతమంది అసమతుల్యతల కోసం పరీక్షలు చేసే డాక్టర్లు కూడా ఉన్నారు. కానీ కారణం మరియు ఫలితాన్ని ఊహించలేరు. అందువల్ల వారు వాటిని సరిచేయడానికి సాధారణ ప్రొబయోటిక్స్ను ఉపయోగిస్తారు. ఇంకా నాతో కోరిన కొంతమంది ఉన్నారు. వారు బ్యాక్టీరియా యొక్క వ్యక్తిగత ఉపజాతుల ప్లాస్మిడ్ స్థాయి డిఎన్ఏ లక్షణాలు మరియు ఫీనోటైపిక్ ప్రతిస్పందనలను అధ్యయనం చేసి నిజంగా క్రోన్స్ డిసీజ్ ఇన్ఫ్లమేషన్ను ప్రభావితం చేసే వాటిని జాగ్రత్తగా ఎంచుకున్నారు. గట్ మైక్రోబయోమ్ను తిరిగి సరిచేయడం ఖచ్చితంగా మరియు ఆధారపడి ఉండాలి. యాదృచ్ఛికంగా లేదా అశ్రద్ధగా కాకూడదు. అదేవిధంగా వాస్తవంగా ఇన్ఫ్లమేషన్ను పరిష్కరించగల జన్యుపరమైన ప్లాస్మిడ్లు ఉన్న బ్యాక్టీరియా సమూహంలో వ్యక్తిగత ఉపజాతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. గట్ మైక్రోబయోమ్ పరీక్షలో మీకు డిస్బయోసిస్ లేదా ఓవర్ గ్రోత్ లేదా లీకీ గట్ ఉందని చెప్పినంత మాత్రాన తక్కువగా ఉన్న స్ట్రెయిన్లను అందంగా భర్తీ చేయాలి అన్నది కాదు. నిజానికి ఆ విధానం ఎప్పుడూ పనిచేయదు. అందుకే ఈ అసమతుల్యతలను సరైన విధంగా ఎలా సరిచేయాలో నన్ను ఎప్పుడూ అడుగుతూ చాలా మంది నన్ను సంప్రదిస్తుంటారు. రెండవది, స్క్లెరోడెర్మాకు ఫైటోన్యూట్రియంట్ల ఆరోగ్యకరమైన శక్తి గురించి వారికి తెలియదు. స్క్లెరోడెర్మాను నియంత్రించడంలో ఫైటోన్యూట్రియంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అవి ఏమిటి? అవి ఎందుకు ముఖ్యమైనవి? మేము మా క్లయింట్ల కోసం ఫైటోన్యూట్రియంట్లతో సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని రూపొందించేటప్పుడు వారి ప్రత్యేక పోషక అవసరాలు మరియు హెర్బల్ మెడిసిన్లు లేదా సహజ సప్లిమెంట్లతో పరస్పర చర్య చేసే ఇతర వైద్య పరిస్థితులను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటాము. మీరు ఆన్లైన్లో చూస్తున్న ప్రతిదీ ప్రభావవంతంగా లేదా సురక్షితంగా ఉండదు. ఈ ప్రభావం లేని సప్లిమెంట్లపై ఆధారపడటాన్ని మా విధానం తగ్గిస్తుంది. అలాగే ముఖ్యమైన పోషకాలు, సూపర్ ఫుడ్ సహా ఆహారం ద్వారా పొందడాన్ని ప్రాధాన్యత ఇస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియంట్లు వంటి సూక్ష్మ పోషకాలు ఈ విధానానికి పునాది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీను వంటి మాక్రోన్యూట్రియంట్లు కూడా అంతే ముఖ్యమైనవి. ఈ పోషకాలను ప్రతిరోజు సరిగ్గా సమతుల్యం చేయడం మెటబాలిక్ సమస్యలను పరిష్కరించడంలో, స్క్లెరోడెర్మాతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఈ నిష్పత్తులను తప్పుగా పొందితే ఆరోగ్యకర నిర్ధారణకు ఆటంకం కలిగించవచ్చు. అందుకే ఈ అంశాలపై జాగ్రత్తగా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. స్క్లెరోడెర్మాకు అనువైన ఆహారంపై నేను ఒక వీడియోను రూపొందించాను. ఛానల్ను తప్పకుండా పరిశీలించండి. ఆ వీడియోను చూడండి. మూడవది, ఇది చాలా ముఖ్యమైనది. డాక్టర్లు రోగులను విజయవంతంగా మార్గనిర్దేశం చేయడానికి అవసరమైన సమయం కలిగి ఉండరు. మీలో ఎంతమంది డాక్టర్ను కలిసినప్పుడు వారు మీతో కేవలం 15 నిమిషాలే గడిపారని గమనించారు మరియు సాధారణంగా దృష్టి పరీక్షలు సూచించడం, మందులు రాయడం, ఇతర నిపుణులను కలవమని చెప్పడంపైనే ఉంటుంది. కానీ ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, ట్రామా, సప్లిమెంట్లు లేదా జీవనశైలి మార్పుల గురించి చర్చ ఎక్కడ ఉంది? అది అసలు జరగదు. మా క్లినిక్ కోచింగ్ ప్రోగ్రాంలో విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
సదకున మా కోచింగ్ ప్రోగ్రాంలో మొదటి కొన్ని వారాల్లోనే ప్రతి క్లయింట్తో మేము 200 నుండి 300 సార్లు కమ్యూనికేట్ చేస్తాము. ఇది మీరు సాధారణ డాక్టర్ ఆఫీస్లో చూడలేని స్థాయి నిబద్ధత. మేము ప్రతిదీ ట్రాక్ చేస్తాము: లక్షణాలు, ఆహారం, నిద్ర, బరువు, వ్యాయామం. ఇంతే కాదు, ప్రతిరోజు మల విసర్జన కూడా. స్క్లెరోడెర్మా ఇన్ఫ్లమేషన్ను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఇంత స్థాయి వివరాలు అవసరం. ప్రతి చిన్న అంశం కూడా ముఖ్యం. ఒక ముఖ్యమైన వివరాన్ని కూడా మిస్ అయితే మీరు కోలుకోవడంలో వెనుకబడే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు చాలా వైద్య వ్యవస్థలు పనిచేసే విధానం వల్ల డాక్టర్లు మరియు రుమటాలజిస్టులకు ఇంత స్థాయి శ్రద్ధ చూపించడానికి సమయం ఉండదు. వారు మీరు కొద్దిసేపు చూస్తారు, పరీక్షలు మరియు మందులు సూచిస్తారు, ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్లీ రావాలని చెబుతారు. ఇదే కారణంగా స్క్లెరోడెర్మా ఉన్న చాలా మందికి మెరుగుదల కనిపించదు. చాలా మంది డాక్టర్లు స్క్లెరోడెర్మా ఇన్ఫ్లమేషన్ను తిరిగి తగ్గించడం అసాధ్యమని భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే ఇది సాధ్యమే. నాలుగవది, మందులపైగా ఆధారపడటం. ఇంకా దుష్ప్రభావాలు మరియు ప్రత్యామ్నాయాలను తక్కువగా అంచనా వేయడాన్ని కూడా నేను చేర్చాలి. రుమటాలజిస్టులు మరియు డాక్టర్లు తరచుగా స్క్లెరోడెర్మా చికిత్సకు మార్గదర్శకంగా రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ పై ఆధారపడతారు. ఈ ట్రయల్స్ వైద్య పరిశోధనలో గోల్డ్ స్టాండర్డ్ పరిగణించబడిన ఇవి చాలా ఖరీదైనవి, తరచూ మిలియన్ల డాలర్ల ఖర్చు అవుతాయి. ఈ కారణంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు పెద్ద స్థాయిలో స్క్లెరోడెర్మా ట్రయల్స్కు ప్రధానంగా నిధులు సమకూర్చేవారు. ఔషధం ప్రభావాన్ని నిరూపించడంలో వారికి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. తద్వారా మార్కెట్లోకి తీసుకురాగలరు, పేటెంట్ పొందగలరు, సంవత్సరాల పాటు ప్రత్యేక హక్కులను పొందగలరు. కాబట్టి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలి: నేను ఔషధాలకు వ్యతిరేకం కాదు. మందులు స్క్లెరోడెర్మాను నియంత్రించడంలో కీలక భాగం, మరియు అవి అనేక మంది రోగులకు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. నా ఆందోళన చికిత్స సమాచారం ఎలా తెలియజేయబడుతోంది అన్నదానిలో ఉంది. నిధులు పొందిన మరియు క్లినికల్ ట్రయల్స్లో విజయవంతమైన చికిత్సలు సహజంగానే చర్చలో ఆధిపత్యం చెలాయిస్తాయి. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయి. దురదృష్టవశాత్తు ఆహారపు మార్పులు, ప్రోబయోటిక్స్, హెర్బల్ మందులు మరియు సహజ చికిత్సలు వంటి పరిష్కారాలకు పెద్ద స్థాయిలో ట్రయల్స్ నిర్వహించడానికి అవసరమైన ఆర్థిక మద్దతు చాలా అరుదుగా లభిస్తుంది. ఈ నిధులు లేకపోతే ఈ ఎంపికలు చర్చల్లో తరచూ పక్కన పడేస్తారు. మీరు చివరిసారిగా స్క్లెరోడెర్మాకు సహజ పరిష్కారం కోసం ప్రకటనను ఎప్పుడైనా చూశారా? కొన్ని సందర్భాల్లో బలమైన ఆధారాలు లేవని పేర్కొంటూ ప్రత్యామ్నాయ చికిత్సల గురించి రుమటాలజిస్టులు మరియు డాక్టర్లు ఏమి చెప్పాలో కూడా నియంత్రణలు విధించబడతాయి. స్క్లెరోడెర్మాకు సహజ మార్గాల గురించి మాట్లాడినందుకు నా సహచరులను తప్పు సమాచారం పంచుతున్నారని లేబుల్ చేసిన సందర్భాలు నేను చూశాను. రోగులను మోసాలు మరియు తప్పు సమాచారంతో నుండి రక్షించడం చాలా ముఖ్యమైనది అయినా, ఈ జాగ్రత్తదాయకమైన దృష్టికోణం ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాలపై న్యాయమైన చర్చను కూడా పరిమితం చేస్తుంది. ఇది ఎప్పుడూ చెడు ఉద్దేశాల గురించే కాదు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రోగులకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ స్క్లెరోడెర్మాకు మందే దీర్ఘకాలిక పరిష్కారం అన్న లోతుగా నాటుకున్న నమ్మకం వలన ఇతర మార్గాలు గుర్తింపు పొందడం చాలా కష్టంగా మారింది. నేను పాశ్చాత్య శిక్షణ పొందిన శస్త్రచికిత్స నిపుణుడిగా మందులు మరియు శస్త్రచికిత్సల ద్వారా రోగులను విజయవంతంగా చికిత్స చేశాను. కానీ స్క్లెరోడెర్మాను నిర్వహించడానికి మరియు తిరిగి తగ్గించడానికి ప్రభావవంతమైన మార్గాలు కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇవి వైద్య సమాజంలో తక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ఈ వీడియో ఈ సమస్యలపై కొంత వెలుగు వేసిందని నేను ఆశిస్తున్నాను. మీ డాక్టర్ ప్రత్యామ్నాయ పరిష్కారాల గురించి తగిన సమాచారం ఇవ్వకపోతే అది ఎంత నిరాశ కలిగించేదో నాకు తెలుసు. అందుకే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఉత్తమ మార్గాన్వేషణకు డిస్కవరీ కాల్స్ అందిస్తున్నాను. మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా స్క్లెరోడెర్మా సమస్య ఉంటే వారిని ఈ వీడియో చూడమని ఆహ్వానించండి. ఇది వారికి ఆరోగ్యానికి ఉపశమనానికి మొదటి అడుగు వేయడంలో సహాయపడవచ్చు. చివరిగా, ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మంగట్ ఇమ్యూనిటీ క్లినిక్లో డాక్టర్ చంద్రు దాసరి. మళ్ళీ కలుద్దాం.